దశ ఈ 20 నెలలు మీరు చూశారు. అటు కేంద్రంలో ఉండే ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం కానీ రెండు ఎన్డీఏ ప్రభుత్వాలు సఖ్యతతో పనిచేస్తున్నాం. ఆ రోజు కానీ బీజేపీ కేంద్రంలో ఉండి ఈరోజు ఎన్డీఏ లేకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్న సందర్భంలో చాలా ఇబ్బందులు వచ్చేటివి. నేను 4వ సారి ముఖ్యమంత్రి. నా జీవితంలో ఇలాంటి వారసత్వమైన ఆర్థిక వ్యవస్థ ఎప్పుడూ రాలేదు. మేము చాలాసార్లు మాట్లాడుకున్నప్పుడు ఎంతోమంది అన్నారు నాతో, మీరు ముఖ్యమంత్రి అవుతారు, అయిన తర్వాత మీరు ఏం చేస్తారని అడిగారు. నేను ఒకే మాట చెప్పాను, నేను ముఖ్యమంత్రి కావడమే కాదు, మేము ముగ్గురం కలిసి ఒక బాధ్యత తీసుకుంటున్నాం. ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించే బాధ్యత మా భుజస్కంధాలపైన పెట్టుకొని పోరాడతాం, న్యాయం చేస్తాం, సాధిస్తామని ఆ రోజు చెప్పాను. దాని ప్రకారం ముందుకు పోతున్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు దిశ ఒక ప్రోగ్రెసివ్ బడ్జెట్ 3,32,000 పెట్టారు. నాకు అనునిత్యం నాకు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు చూసినప్పుడు 20 నెలల అధ్యక్ష బీజేపీ నాయకులు అందరం 3 పార్టీలు ఎలాంటి విభేదాలు లేకుండా సమన్వయంగా సమైక్యంగా ముందుకు పోతున్నాం. కాబట్టి ఈరోజు అనుకున్న ప్రగతిని సాధించగలిగాం. ఇక్కడ ఇంకొక విషయం కూడా అధ్యక్ష మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రధాన ప్రతిపక్షం, నేను అపోజిషన్ అని చెప్పడం లేదు, ఒక నిన్నటి వరకు అధికారంలో ఉన్నారు, 11 సీట్లు గెలిపించారు. 11 సీట్లు గెలిపిస్తే హౌస్కి రావాలి కదా అధ్యక్ష, ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామని కండిషన్ పెట్టారు. అంటే ప్రతిపక్ష హోదా ఇచ్చేది స్పీకర్ గారు అధికార పక్షం కాదు, ప్రజలు ఎవరికి ఓటేస్తే వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రజలు ఓటేసి మొత్తం సీట్లు ఇస్తే, తగినన్ని సీట్లు ఇస్తే వాళ్ళకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా లేదని ప్రజలు నిర్ణయించి పంపించారు అధ్యక్ష. రెండోది, ఒక ముఖ్యమంత్రి పైన అవిశ్వాస, ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలన్నా, స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలన్నా రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. అలాంటి రాజ్యాంగ విలువలు పాటించకుండా విమర్శించే పార్టీని ఏమన్నా నాకైతే అర్థం కాలేదు. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే అధ్యక్ష బాధ్యత 20 నెలలు, అనేక సవాళ్ళు, కష్టాలు, సమస్యలను అధిగమించి ట్రాక్లో పెట్టాం. నేనేదో అన్నీ సాధించేసామని చెప్పడం లేదు, కానీ ఆ రోజు ఒక మాట చెప్పాం, సూపర్ 6 ఇస్తామని చెప్పాం. ఎన్ని ఇబ్బందులున్నా సూపర్ హిట్ చేశామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకొక పక్కన దిశ విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తున్నాం, సంక్షోభం నుంచి సంక్షేమం వైపు. 9,72,000 కోట్ల రూపాయల అప్పుల భారం. వ్యవస్థలు ఒకటి కాదు దిశ, అన్ని వ్యవస్థలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చాయి, విధ్వంసం అయ్యే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన దిశ ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు ఆ రోజు జరిగినటువంటి విధ్వంసాన్ని కేంద్ర సహాయంతో 92 పథకాలు, ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు చెప్పారు, 27,000 మొత్తం కావాల్సింది మనకు 85,000 కోట్ల రూపాయలు జేజేఎంలో కావాలి. వీళ్ళు క్లెయిమ్ చేసింది 27,000 కోట్లు. అది కూడా స్టాండ్ అలోన్ పెట్టారు. కేంద్రం పెట్టిన జేజేఎం యొక్క ఉద్దేశం ఏదైతే అష్యూర్డ్ వాటర్ నుంచి పైప్ లైన్ వేసి ఇంటింటికి కొళాయి ఇవ్వాలని సంకల్పం